హలో అండి, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. సో మనం యూజువల్గా బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ చేయాలనేది అందరికీ ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఒక కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత, ఒక 5 years అయిన తర్వాత, సో ఇలా జాబ్లో ఒకవేళ ప్రమోషన్స్ వస్తున్నాయి, లేకపోతే టీమ్ లీడ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే శాలరీ సరిపోవట్లేదు, ఏదైనా ఈ మల్టిపుల్ థింకింగ్స్ ద్వారా మనమే ఎందుకు ఒక ఎంప్లాయబిలిటీ లాగా చేయకూడదు, మనమే ఒక ఎంప్లాయర్ ఉండి ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా ఉండి చేసుకోవచ్చు కదా, మనకు ఐడియాలజీ ఉంది, చేద్దాం అనే ఆలోచన ఉంటుంది ప్రజెంట్. దాని తర్వాత ఏమవుతుందంటే దాన్ని ఎంతో కొంత 5 years జాబ్ చేశారు కాబట్టి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది. సో దానికి సరిపోగా అంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఒక్కొక్కరు హై రేంజ్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు, లేదంటే చిన్నగా ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ ఏదైతే ఉంటుందో సేవింగ్స్లో ఎన్ని ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎనీ బిజినెస్ తీసుకోండి, మినిమం 5 lakhs అనేది స్టార్టప్ అమౌంట్. 5 lakhs లేకుండా ఏ బిజినెస్ కూడా మనం స్టార్ట్ చేయలేము, దాన్ని ఎక్కువ రోజులు రన్ చేయలేము. అంటే చేయగలం, ఏదైనా 1,00,000 రూపాయలు కూడా బిజినెస్ చేయవచ్చు. బట్ ఏంటంటే ఇఫ్ లాంగ్ టర్మ్ మనం బిజినెస్ మీద ఉండాలి అనేది ఒక థాట్ ఉంటే, ఆ థాట్లో లాంగ్ టర్మ్ బిజినెస్ అంటే ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే మినిమం 3 to 5 years మనం ఒకే వర్క్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేదంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొనే ధైర్యం కావాలి. సో బిజినెస్ మ్యాన్కి అది ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిన ప్రతిదాన్ని అడ్డంకిగా భావిస్తే మనం బిజినెస్లో సక్సెస్ అవ్వలేం. సో మేజర్గా బిజినెస్ సక్సెస్ కావాలి అంటే మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. సో స్టార్టప్ నుంచి ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ బిజినెస్ని ఎలాబొరేట్ చేయాలి, దీనికి సంబంధించి మనకు ఒక బిజినెస్ కన్సల్టెంట్ కానీ మనం కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే ఇలాంటి కొన్ని ఫ్రీ ట్రైనింగ్ వచ్చే బిజినెస్ ఆపర్చునిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో మీరు కనుక ఒకవేళ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామని మీ ఆలోచన ఉంటే ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మీకు ఒకవేళ తెలియకపోతే ఆ బిజినెస్కు సంబంధించి కానీ, లేదంటే మీరు మా దగ్గర జాయిన్ అవుతూ వచ్చే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీస్ దీన్ని యూజ్ చేసుకొని మీరు ఒక 5 years కనుక మాతో జర్నీ చేయగలిగితే ఎక్సలెంట్ ప్రాఫిట్స్తో మనం చేయవచ్చు. ఇప్పుడు మీరు జాబ్లో ఉన్నా సరే పార్ట్ టైంగానైనా చేయవచ్చు. మీరు ఏంటంటే కొంచెం టైం కేటాయించి ఏదైతే సొంత బిజినెస్ అనుకుంటామో, సొంత బిజినెస్ అంటే మీరు చూడండి, ఏదైనా సరే ఒక ఫుడ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదైనా పెట్టినా కూడా మనం సొంతంగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వర్క్ స్టార్ట్ ఫ్రమ్ 5 o'clock లేకపోతే 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఇట్ ఎండ్ విత్ 11, 12. ఎందుకంటే మన బిజినెస్ కాబట్టి మనం ఎక్కువ టైం ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తాం. సో మనకి ఏంటంటే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అన్నప్పుడు మనకు ఒక లోపల ఉండే ఒక భయం అనేది ఉండదు. ఎందుకంటే జాబ్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి, రోజు గడుస్తుంది కాబట్టి మనం దాని మీద అంత సీరియస్గా ప్రయత్నం చేయలేము. కానీ మీరు కనుక ఒకవేళ లైఫ్లో సీరియస్నెస్గా ఉండాలి, కొంచెం అచీవ్మెంట్ చేయాలి, ఈ జీతంతో మనం బతకలేకపోతున్నామని మీరు అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎక్కడైనా సంపాదించుకోగలరు. ఒకవేళ ఇక్కడ 1-2 hours టైం ఇక్కడ వేస్ట్ చేయాలన్నా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలన్నా అనేది మీరు ఆలోచించుకోవాలి. 1-2 hours టైం మీరు వేరే ఎక్కడో పెడితే 100-150 రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు. బట్ ఏంటంటే త్రూ అవుట్ ద లైఫ్ మనం లీడ్ చేయాలి అంటే మన పిల్లల కోసం ఏదైనా ఒక సెట్ చేయాలి. రేపు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ ఎదగాలంటే మీరు ఇవాళ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ మీరు స్టార్ట్ చేస్తే మనం కంటిన్యూగా బిజినెస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా బిజినెస్ అనే థాట్ వస్తుంది. లేదంటే యాజ్ యూజువల్గా మన అమ్మ నాన్న అన్నట్టు మీరు మంచిగా చదువుకోండి జాబ్ చేయండి, ఇదే థాట్లో మనం కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఎంటర్ప్రెన్యూర్గా జాయిన్ అవుతామో, బిజినెస్ మెన్గా వాళ్ళకు ప్రూవ్ అవుతామో, అప్పుడు వాళ్ళు బిజినెస్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఈ స్టడీ మనం తెలివి కోసం చదువుకోవాలి, బట్ దీని మీదనే డిపెండ్ అయ్యేది డిప్రెషన్లోకి వెళ్ళకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా క్రియేటివిటీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఏదైనా సరే దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా సరే దానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మా దగ్గర బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఒకసారి వచ్చి కలిసి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనం ఎదగండి. థ్యాంక్ యూ సో మచ్.